జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ముంబైలో జరిగిన ఈవెంట్ లో దీనిని జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే రిలీజ్ చేయించారు. అయితే ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు కొంత పెరుగుతున్నా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రియాక్షన్ వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో పలికించిన డైలాగ్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. అలాగే ఎంచుకున్న కథ కూడా ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కానీ అప్పుడే రెండు పోలికలు కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళ సినిమాతో పాటు దమ్ము సినిమా గుర్తుకు తెచ్చేలా ఎన్టీఆర్ క్యారెక్టర్లు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కొడుకులాగా ఇప్పటికే కనిపించాడు. ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తోంది. దమ్ము సినిమాలో కూడా పిరికివాడి పాత్రలో కనిపించాడు. ఇందులో వర అనే క్యారెక్టర్ లో అలాగే కనిపించబోతున్నట్లు అనిపిస్తోంది. ఇక హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కూడా ఇప్పటి వరకు మనం చాలా సినిమాలు చూస్తుందే కనిపిస్తుంది. దీంతో ఈ సినిమాలో కొత్తగా ఏముందా అనే అనుమానాలను ట్రైలర్ ఎక్కించుకుంటారు. సినిమా కోసం సముద్ర తీర నేపథ్యాన్ని ఎంచుకున్నారు. అది కూడా మనం ఛత్రపతి లాంటి సినిమాలు చూసాం. సరే, అయితే అసలు ఆ దొంగల గుంపుకు దేవరకు సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలను ఇలా చూపించారు అనేది ఇప్పుడు సినిమాకు ప్రధానమైన పాయింట్. ఆ విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పగలిగితే సినిమా హిట్ అవుతుంది. అయితే ఎందుకో కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఒరిజినల్ లాగానే అనిపించినా చాలా మందికి మాత్రం కొరటాల ఏమైనా తేడా చేస్తున్నాడేమో అని అనుమానాలు కలుగుతున్నాయి. దానికి తోడు రాజమౌళి తర్వాత సినిమా దారుణమైన డిజాస్టర్ కావడం అని సెంటిమెంట్ ఎలాగో భయపెడుతూనే ఉంది. కాబట్టి ఈ ట్రైలర్ చూసినా ఎందుకు తేడాగా ఉంది అని అనిపిస్తుంది కొంతమందికి. అయితే టెక్నికల్ గా చూస్తే విజువల్స్ అదిరాయి, కొన్ని యాక్షన్ సీన్స్ రచ్చ రేపాయి. విజువల్స్ కూడా